హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధం చేస్తుంది సర్కార్. వచ్చే నెలల మొక్కలు నాటుడు మొదలుపెట్టనుంది. పోయిన ఏడాది కంటే ఈసారి ఎక్కువ మొక్కలు నాటాలని అనుకుంటున్న సర్కార్ ఇందుకోసం సీడ్ బాల్ విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే జిల్లాల వారీగా సీడ్ బాల్స్ తయారు చేస్తుంది. హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తుంది సర్కార్. 2 ఏళ్ల సంధి మొక్కలు పెంచడం మీద నజర్ పెట్టింది. ఈ ఏడు కూడా రాష్ట్రంలో 40 కోట్ల మొక్కలు నాటేందుకు ప్లాన్ చేసింది. ఈసారి కొత్తగా గుట్టలు, కొండలు, పొదలలో కూడా మొక్కలు నాటేందుకు సీడ్ బాల్స్ ను తయారు చేస్తున్నారు. కేరళలో సక్సెస్ అయిన ఈ విధానాన్ని ఇప్పుడు మన రాష్ట్రంలో అమలు చేస్తుంది సర్కార్. దేశంలో అటవీ శాతం 33 ఉండాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో 26% అడవులున్నాయి. అడవులు పెంచేందుకు మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టింది సర్కార్. మామూలుగా మొక్కలు పెట్టడంతో పాటు సీడ్ బాల్స్ పద్ధతిలో కొండ ప్రాంతాలలో మొక్కలు పెంచేందుకు ప్లాన్ చేశారు. ఈ గింజలు ఏవైతే ఉన్నాయో సీడ్స్ వాటిని అందులో పెట్టేసి బాల్స్ లాగా తయారు చేస్తాము. బాల్స్ తయారు చేసిన తర్వాత వాటిని నీడలో ఆరబెట్టి బాగా వర్షాలు పడిన తర్వాత ఎక్కడైతే వెళ్ళలేకపోతున్నామో అక్కడ విసిరేస్తామన్నమాట. విసిరేయడం వల్ల అక్కడ న్యాచురల్గా ఇవి ఆల్రెడీ ఎరువు కూడా ఉంది కాబట్టి బాగా మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది. మెత్తటి మట్టి, బెల్లం నీళ్లు, ఆవు మూత్రం, వేపపిండి, ఆవు పేడతో మిశ్రమాన్ని తయారు చేస్తారు. అందులో వేప, రేగు, తుమ్మ, మద్ది, చింత విత్తనాలు పెట్టి బాల్గా చేస్తారు. అటెంక వారం 10 రోజులు నీడలో ఆరబెడతారు. ఆ తర్వాత వానలు పడ్డప్పుడు వాటిని తీసుకుపోయి గుట్ట ప్రాంతాలల్లా ముళ్ల పొదల్లా వేస్తారు. వానకు బాల్స్ విచ్చుకొని అందులోని ఎరువుల సాయంతోటి గింజ మొలకెత్తుతుందని అంటున్నారు అధికారులు. ఇట్లా మొత్తం 1,00,000 సీడ్ బాల్స్ తయారు చేసేసి అడవిలో వేసేసి ఈ అడవులను పెంచడం కోసం కృషి చేస్తున్నాం. ఎక్కడైతే ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ లేదా గుట్టలు ఉన్నటువంటి ప్రాంతంలోనే మాత్రమే సీడ్ బాల్స్ ఉపయోగపడతాయి. వేరే ఇతర ప్రాంతాల్లో అయితే మేము హరితహారం ద్వారా చెట్లు పెడుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ బీటీఎస్ కాన్ నుంచి వెళ్ళి బీబీపేట వరకు ఫారెస్ట్ వాళ్ళు చెట్లు పెడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, సర్కారీ స్కూళ్లు, మహిళా గ్రూపులతోటి ఈ సీడ్ బాల్స్ తయారు చేయిస్తున్నారు అధికారులు. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం నడుస్తోంది. నిజామాబాద్, మెదక్ జిల్లాలో సీడ్ బాల్స్ తయారీ బాగా జరుగుతోంది. సీడ్ బాల్స్ మీద స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. మనుషులు మొక్కలు నాటలేని జాగలల్లా ఈ సీడ్ బాల్స్ వేయనున్నారు. మేము ఇక్కడ బాల్స్ వేసి చెట్లు పెంచితే బాగుంటుందని ఇక్కడ బాల్స్ చేసి 1000 బాల్స్ తయారు చేసి పెట్టిపిస్తే చెట్లు పెరిగితే బాగుంటుందని చేస్తున్నాము. పిల్ల స్టెంట్లు, ఎంపీడీఓ గారు, ఐకేపీ వాళ్ళు అందరం కలిసి చేస్తున్నాము. చెట్లు 1,00,000 బాళ్ళు చేస్తున్నాము. ఇక్కడ మా అడవి ప్రాంతం బాగున్నది కాబట్టి గుట్టలు, చెట్లు గుట్టలల్లో చెట్లు ఉంటే బాగుంటుందని, చల్లని గాలి ఇస్తాయి కాబట్టి అన్ని రకాల అడవి ప్రాంతము కనబడుతుంది. కేరళలో సీడ్ బాల్స్ తయారీతోటి అడవుల విస్తరణం బాగా పెరిగింది. అదే విధానాన్ని హరితహారంలో భాగంగా మన రాష్ట్రంలో అమలు చేస్తోంది సర్కార్.